కూర్చోండి. ఏంటంత గట్టి కొడుతున్నావు? అయ్యో ఆటమ్మా ఆట. ఆటకు దిగే ముందే తట్టుకునే శక్తి ఉందో లేదో ఆలోచించుకోవాలి. నా పేరులోనే శక్తి ఉంది, మరి ఆ మాత్రం కొట్టనా? లైట్ గా టచ్ చేస్తే గేమ్ లో మజా ఏముంటుంది? సరే సరేలే, నాదే తప్పు. అది అమ్మమ్మా. అమ్మమ్మా. yes. ఇప్పుడు నువ్వు ఎస్ 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 కమ్. పట్ట అత్త రెడీ. సరేలేరా. అమ్మమ్మా. ఏంటి ఇంత గట్టిగా కొట్టావు? అంతా ఇంత అనేం లేదు, తట్టుకునే శక్తి ఉండాలి అని ఇందాక నువ్వే కదా అన్నావు. సరే. అమ్మమ్మా. అయ్యో, సీనియర్ సిటిజన్ అన్నావు, కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టింది. ఓకే ఓకే, కూల్ కూల్. పెట్టు అత్త. చూస్తావేం, చేతులు పెట్టు. నా వల్ల కాదు. అయ్యా, నా వల్ల కాదంతే. కడుపులో ఖర్చంత నా చేతుల మీద తీర్చుకున్నట్టుంది. చెత్తాట చెత్తాట. ఇలాంటి చెత్త మనుషులతో నేను ఆడను. అయ్యో అదేంటత్త, వాచ్ ఎలా వస్తుంది గెలవకుండానే? వద్దు ఏవద్దు, చేతులు వాచిపోయేలా ఉన్నాయి. పది సౌమ్య, శక్తి నా వల్ల కాదంతే. నన్ను తక్కువ అంచనా వేస్తారా? ఇవి బొడ్లు దంచిన చేతులని పాపం వరజాక్షికి తెలియదు. పులుసు కారిపోయిందనుకో. అమ్మాయి పుడితే మధుమిత అని పెడదాం. 7 రంగుల వాన 2 కళ్ళల్లోన. నేను చాలా క్యాజువల్గా మధుమిత అని పేరు పెట్టమన్నాను. నా మాటకి విలువిచ్చి నాకు గౌరవం ఇచ్చి జనని నిజంగానే ఆడపిల్లకి మధుమిత అని పేరు పెట్టిందా? కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే, పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. నన్ను ఎంతగా ప్రేమించకపోతే నా మాటకి అంత వాల్యూ ఇస్తుంది. నేనే జననిని హర్ట్ చేసి ఇంట్లో నుంచి గంటేశానా? సారీ జనని. DNA రిపోర్ట్స్ కంటే ముందే మధు చిన్నాలు
నా పిల్లలని యాక్సెప్ట్ చేస్తానని చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఈరోజు నువ్వు నా మాటకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చావో తలుచుకుంటుంటే నాకే బాధగా ఉంది. గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నేను మారాను జనని, పూర్తిగా మారాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇంకా ఒకప్పుడు నిన్ను కాదన్న గుణాలాగానే చూస్తున్నావు. అందుకే ఓపెన్గా నీతో మాట్లాడడానికి నా మనసు కాస్త వెనక ముందు ఆడుతుంది. నువ్వెప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో అని చిన్న భయం నన్ను వెనక్కి లాగుతుంది. కానీ జనని, రియల్లీ ఐఎమ్ సారీ. నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను. ఐ రియలైజ్. కనులే కలగనగా నిజమై టవల్స్ మ్యాడ్ మీద ఉన్నట్టున్నాయి, తీసుకెళ్దాం. ఊపిరి నడక తన ఊపిరి జడగా కలగలిసి మొదలయ్యేనో అలజడిగా. నీ చూపుల దాడి చేసిందే ఈ గారడి. దీప్తన నన్నే వీడి నీతో కలిసే. దీప్తన నీ చూపుల దాడి చేసిందే ఈ గారడి. దీప్తన నన్నే వీడి నీతో కలిసే. భోజనం చేసావా? చేశాను. మరి నువ్వు? ఇప్పుడే కంప్లీట్ అయింది. జనని అప్పుడు ఎంత అందంగా ఉండేది, ఇప్పుడు అందంగానే ఉంది. కానీ ఏదో చిన్న మార్పు కనిపిస్తుంది. కట్టు, బొట్టు, మాట తీరు అన్నిటిలోనూ మార్పే. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. ఏదో కొత్తగా చూస్తున్నావు. పాతవి గుర్తు చేసుకుంటున్నాను. ఏంటి? ఏం లేదు. ఏంటి? ఎప్పుడూ స్టెప్ పట్టుకొని చేత్తో తిప్పుతూ ఉండేవాడివి, కొత్తగా ఈ పువ్వు పట్టుకున్నావేంటి? పువ్వు ఏం లేదు. ఇందాక గార్డెన్ నుంచి వస్తూ కోసాను. ఈ పువ్వుని చూస్తుంటే దేవుడు ఆడవాళ్ల మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు. వాళ్ల కోసమే కదా. పూలు, స్త్రీలు దేవుళ్లతో సమానమన్న భావన ఉందేమో దేవుడికి. అందుకే ఈ పూలు సృష్టించాడు. వాళ్ళు మీరే కదా వీటిని వాడేది. అనకూడదేమో, కానీ పూలు పెట్టుకుంటే ఆడవాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు. మా విషయం మాకెలా తెలుస్తుంది? అలంకారం వరకే మాకు తెలిసింది. అందం గురించి అవతల వాళ్ళకి తెలుస్తుంది. జనరల్గా ఆ హెయిర్ అలా ఫాల్ చేసో లేకపోతే వాళ్ళు జడ వేసుకొనో పువ్వు పెట్టుకుంటే అందం. కానీ ఏవో ఫ్యాషన్స్ అనో పెద్దతనమనో ముడి మీద ఫ్లవర్స్ అంత బ్యూటీగా కనిపించవు. అప్పట్లోలాగా హెయిర్ వదిలేసి పువ్వు పెట్టుకుంటేనే చాలా అందంగా అనిపిస్తారు. ఏంటి? ఎప్పుడు పేషెన్స్, ట్రీట్మెంట్, డెడికేషన్ అనేవాడివి. ఇప్పుడు కొత్తగా పువ్వులు, ఆడవాళ్ళ అందాలు కొత్తగా వర్ణిస్తున్నావు. ఏదో అట్మాస్ఫియర్ బాగుంది, ధ్యాస ఎక్కడికో వెళ్ళిపోయింది. బాగుండడం కాదు, చాలా చలిగా ఉంది. ఈ గాలికి ఇలాగే ఇక్కడే ఉంటే రేపటికల్లా జలుబు చేస్తుంది.
డాక్టర్లకి పేషెంట్స్ ట్రీట్ చేయాల్సి వస్తుంది. నాకు ఆ భయం ఏం లేదు. ఇప్పుడు నా ఇంట్లో నా వాళ్ళు చాలా మంది ఉన్నారు. నమ్మకాలున్నాయని కావాలని నలత కోరు తెచ్చుకోకూడదు కదా. అయ్యో, ఏంటి పొద్దున్నే ఈవిడికేమైంది? బ్రెయిన్ స్ట్రోక్ ఏమైనా వచ్చిందా? నరాలేవైనా చిట్లాయా? పిచ్చి పట్టిన దానిలా అలా నవ్వుతుందేంటి? ఈవిడ నవ్వు, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ హారర్ సినిమాలో దెయ్యం కంటే బీభత్సంగా ఉన్నాయి. ఎస్, నా ప్లాన్ సక్సెస్ సౌమ్య. వాళ్ళందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఈడ వదిలిపోయింది. ఏంటి కలగన్నావా? నీకంత సీన్ లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. సంతోషంగా ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళారు. కాస్త నువ్వు తేరుకో. తెల్లారింది. నిజాన్ని చూడు. నీ ప్లాన్లే నిజం కావు. ఇంక నీ కలలేం నిజమవుతాయి? మరీ ఆశపడకు, అంతగా నవ్వకు. ఏం పర్లేదు. నువ్వెప్పుడు నేను సక్సెస్ అవుతాననంటావు? కలే అయినా తెల్లవారుజామున కలలు నిజం అవుతాయి అంటారు. తెల్లారి 2 గంటలయ్యింది. ఇంకా తెల్లవారుజామున కలలేంటి? మిట్ట మధ్యాహ్నం కావస్తోంది. కలలు లేవు, కాకరకాయలు లేవు. ఏంటి లేవు? లేవు లేవు. ఖచ్చితంగా ఈ రోజు ఆ సంత ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. నువ్వు చూస్తూ ఉండు.
వచ్చే టైం అయిందని నీకోసమే వడ్డించాను. థ్యాంక్స్. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. అప్పట్లో లాగా హెయిర్ వదిలేసి పువ్వు పెట్టుకుంటేనే చాలా అందంగా అనిపిస్తారు. స్వరం ఎదలో వనమై నేను రాత్రి అన్నందుకే తను మార్నింగ్ ఇలా రెడీ అయిందా? అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమై నేను జననినే. ఊసులాడలే నువ్వు కొత్తగా వింతగా చూడాల్సిన పని లేదు. సంబరాన ముందు టిఫిన్ తిను. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఈ చీరలో ఈ గెటప్లో నువ్వు చాలా బాగున్నావు. ఏదో అంటున్నావు. అదేం లేదు. ఇప్పుడేగా ఏదో అన్నావు, మళ్ళీ అనలేదంటున్నావేంటి? అదేం లేదు. ఈ గెటప్లో చాలా బాగున్నావు. హలో జనని, గ్లాస్ నిండిపోయింది జనని. అయ్యో సారీ. సో సారీ. సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెకెట్ చేసి మీ ఓల్డ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోవాలి. ఇన్నేళ్ల తర్వాత వీళ్ళు దగ్గర అవుతున్నారు, మళ్ళీ నా మూలంగా దూరం అవుతారా? నేనే అమ్మా నాన్నల్ని విడదీయబోతున్నానా? అదే పైన వాటర్ పడ్డాయి, తుడుస్తున్నాను అంతే. ఇట్స్ ఓకే, తుడవాలి. తుడవడం తప్పేం కాదు. నేను కాలేజ్కి వెళ్తున్నాను. జాగ్రత్త. నేను షర్ట్ మార్చుకొని వస్తాను.
తింటే లావైపోతానేమో. వద్దొద్దు, తగ్గిద్దాం. అంతే. ఇప్పుడు ఓకే. హాయిగా ప్రశాంతంగా రూమ్ లో కూర్చుని కరకరా నవిలి తింటుంటే ఆత్మరాముడు తృప్తి పడతాడు. చూడు, ఏదో తుఫాన్ వస్తుంది, విధ్వంసం జరుగుతుంది, ప్రళయం సృష్టిస్తాను అన్నావు. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఎంత ప్లెజెంట్ గా ఉందో. మనుషులు కనపడడం లేదు, మాటలు లేవు, వాతావరణం అంతా కూల్ గా ఉంది. నీకు మండిపోతుంది కదూ. నువ్వు మరీ అంత దెప్పి పడవలసిన అవసరమేం లేదు. అప్పుడప్పుడు అంచనాలు మారచ్చు. ఇవాళ కాకపోతే రేపు రావచ్చు తుఫాన్. నేను సక్సెస్ అయితేనే నీకు సంతోషం. నేను ఫెయిల్ అయ్యానని నువ్వు సంతోషపడితే నువ్వు మళ్ళీ పెట్టే బేడ సర్దుకొని వైజాగ్ వెళ్లాల్సిందే.